జమిలి ఎన్నికలకు మరో ముందడుగు పడింది. జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టనున్నారు. గతంలోనే జమిలి ఎన్నికల సిఫారసులను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. జమిలి ఎన్నికలకు మరో ముందడుగు పడింది. జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టనున్నారు. గతంలోనే జమిలి ఎన్నికల సిఫారసును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, ఈరోజు జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లును ఆమోదించారు. ఈ నెల 20వ తేదీ వరకు కూడా ఈ యొక్క పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి 20వ తేదీలోపే ఈ బిల్లును ఈ పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఎందుకంటే దీనిపైన విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీన్ని జేపీసీకి పంపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే గతంలో కోవింద్ కమిటీ ఏదైతే సిఫార్సులు ఇచ్చిందో ఆ సిఫార్సులను కూడా గతంలో కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఆ ఆమోదం తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఈ బిల్లును కూడా తయారు చేసింది. ఈ బిల్లులో ఏ అంశాలు ఉన్నాయి, ఏ సవరణలు కూడా ఈ బిల్లు చేపట్టబోతుంది, తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏం చెప్పబోతుంది, వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకున్న తర్వాత మళ్ళీ తుది బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే అది ఎప్పుడు ప్రవేశపెడతారు అన్నది కూడా మనం చూడాలి. అయితే ప్రస్తుత పార్లమెంట్లో సమావేశాల్లో అయితే ప్రవేశపెట్టి దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపి జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త బిల్లును అవసరమైతే అందులో ఎవరైనా సిఫార్సులు చేస్తే ఆ సిఫార్సులు కనుక ఆమోదిస్తే వాటిని కూడా కొత్త బిల్లులో పొందుపరిచి కొత్త బిల్లును తయారు చేస్తారు. అయితే ఆ బిల్లును ఎప్పుడు పార్లమెంట్ మీద తీసుకొచ్చి ఎప్పుడు ఆమోదించి జమిలి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపైన అయితే ఇంతవరకు అయితే స్పష్టత లేదు. కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం ఈ బిల్లును జేపీసీకి పంపించిన తర్వాత ఇంకా కేంద్ర ప్రభుత్వం కొన్ని చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి. అది ఒకటి, జనగణనకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. 2011 తర్వాత 2021లోనే జనగణన ఇవ్వాలి. ప్రతి 10 సంవత్సరాలకు జనగణనకు సంబంధించినటువంటి ఒక జనగణన చేయాల్సి ఉంది. 2011 వరకే ఇప్పటి వరకు కూడా చేశారు. 2021లో నిజానికి చేయాల్సి ఉన్నప్పటికీ కూడా అప్పుడు కోవిడ్ కారణంగా 2021లో ఈ యొక్క జనగణన చేయలేదు. 2021 తర్వాత మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే ఈ ఏడాది కనుక జనగణనకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కనుక ఇస్తే దాన్ని మళ్ళీ పూర్తి చేయడానికి 1 ఏడాది 2 ఏళ్ళు కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ జనగణన అనేది ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి అంశం. 2026 తర్వాత ప్రింట్ అయ్యే అంటే ప్రచురితమయ్యే జనగణనకు సంబంధించినటువంటి జాబితా ఏదైతే ఉందో ఆ జాబితా ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల సంఖ్యను కూడా పెంచుకోవచ్చంటూ ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి ఆ పొందుపరిచిన మేరకు 2026 తర్వాత దీన్ని మళ్ళీ జనగణనకు సంబంధించినటువంటి కొత్త జనాభా లెక్కలు వచ్చే అవకాశం ఉంది. సో 2026 తర్వాత జనగణన వచ్చిన తర్వాత ఈ పార్లమెంటు నియోజకవర్గాల విభజన కూడా జరగాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతం మనకు ఏదైతే ఏపీ తెలంగాణ వరకు చూసుకుంటే ఏపీ తెలంగాణ నిజానికి ఏదైతే విభజన చట్టంలోనే ఉంది. ఇప్పుడున్నటువంటి నియోజకవర్గాలను అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచుకోమని ఏపీ విభజన చట్టంలో చాలా స్పష్టంగా అంటే ఏపీలో ప్రస్తుతం ఉన్నటువంటి 175కి 225, తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి 119కి 153 పెంచుకోవాలని చాలా క్లియర్గా చెప్పినప్పటికీ కూడా దాన్ని ఈ 2026 తర్వాతనే వచ్చే జనాభా లెక్కల ఆధారంగానే ఈ యొక్క నియోజకవర్గాల విభజన జరగాలంటూ చాలా క్లియర్గా రాజ్యాంగంలో చెప్పింది. కాబట్టి ఆ నియోజకవర్గాల పునర్విభజన నియోజకవర్గాల పెంపు అనేది ఏపీ తెలంగాణలో ఆగిపోయింది. కాబట్టి జనగణనకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ 2026లో వచ్చిన తర్వాత ఇక మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించినటువంటి మహిళా రిజర్వేషన్ కూడా అమలు చేయాల్సి ఉంటుంది. మహిళా రిజర్వేషన్ ఇప్పటికే యూపీఏ ఈ యొక్క NDA 1లోనే ఆమోదించారు. కాబట్టి మహిళా రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్లును కూడా 33% సీట్లను పెంచి మరి
ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లును మహిళా రిజర్వేషన్ను అమలు చేయాలి. కాబట్టి ఇప్పుడున్నటువంటి స్థానాలను 33% పెంచుతారు. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే ఏపీలో ఇప్పుడు ఏదైతే 225 కనుక అయితే దాన్ని మళ్ళీ అంటే మొత్తంగా 33%గా పెంచితే 233 అసెంబ్లీ స్థానాలు అవుతాయి ఏపీలో. తెలంగాణలో అయితే 160 స్థానాలు అవుతాయి. సో ఈ అసెంబ్లీ స్థానాలు ఏర్పడిన తర్వాత పార్లమెంటరీ స్థానాలను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మొత్తం పార్లమెంట్లో దేశవ్యాప్తంగా సుమారు ఒక 820 స్థానాలు పార్లమెంట్ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి 543 స్థానాల్లో 800 స్థానాల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ మేరకు కొత్త పార్లమెంట్లో కూడా సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చేశారు. కాబట్టి 2029లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ సార్వత్రిక ఎన్నికలతో పాటే ఈ మిగతా అసెంబ్లీలకు సంబంధించి ఆ యొక్క ఎన్నికలు కూడా జరుగుతాయన్నది అందరూ కూడా భావిస్తున్నారు. మొన్న మనం చూసాం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో మాట్లాడుతూ 2029 ఎన్నికలకు మోదీ ఇప్పటికే సన్నద్ధం అవుతున్నారు. 2029లోనే జమిలీ ఎన్నికలు వస్తాయని కూడా ఆయన కూడా స్పష్టం చేశారు. కాబట్టి 2029లో జమిలీ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది, సన్నద్ధమవుతుంది. ఆ మేరకు అయితే ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉంది. అయితే ఈ యొక్క జమిలీ ఎన్నికలకు సంబంధించి మరి ఈ బిల్లు పెడితే పాస్ అవుతుందా? జమిలీ ఎన్నికలకు సంబంధించి కొన్ని సవరణలు కూడా చేయాల్సింది, రాజ్యాంగ సవరణలు. కాబట్టి ఆ రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 మెజార్టీ అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి 543 పార్లమెంట్ స్థానాల్లో 2/3 అంటే 363 సీట్ల 363 స్థానాలు ఈ యొక్క అధికార పక్షానికి ఉండాలి. కానీ ఈ అధికార పక్షానికి కేవలం 294 మంది మాత్రమే సంఖ్యాబలం ఉంది. మరి మిగతా వాళ్ళని ఎక్కడ తీసుకురావాలి అంటే సుమారు 60-70 మంది ఇంకా ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు కనుక ఆ రోజు ఆబ్సెంట్ అయితే అంటే ఆ రోజు బిల్లు వచ్చిన రోజు సభలో ఉన్న వాళ్ళ ఎంతమంది అయితే సభ్యులు ఉంటారో ఆ సభ్యుల్లో 2/3 మెజార్టీ ఉంటే సరిపోతుంది. కాబట్టి కొంతమందిని ఏమైనా వ్యూహాత్మకంగా కొన్ని పార్టీలు టీఎంసీ లేదా డిఎంకే లేకపోతే మిగతా పార్టీలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరినీ ఏమైనా వ్యూహాత్మకంగా వాళ్ళని ఆబ్సెంట్ చేయటం లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేయటమా లేకపోతే వేరే ఏదైనా చేయటమా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఏకాభిప్రాయం కోసం అయితే అందరూ కృషి చేస్తున్నారు. కానీ మొత్తం ఉన్నటువంటి పార్టీల్లో మనం కనుక చూసుకుంటే 32 పార్టీలు మాత్రమే ఇప్పుడు ఈ జమిలీకి ఓకే అన్నాయి. ఇంకా 14 పార్టీలు మాత్రం ఓకే అనలేదు. అవి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు. సో వాటిని ఏ విధంగా ఒప్పించి ముందుకు తీసుకెళ్తారని కూడా చూడాలి. కానీ 2029 నాటికైతే ఖచ్చితంగా ఈ జమిలీ ఎన్నికలను నిర్వహించాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ యొక్క ఏదైతే కోవింద్ మాజీ రాష్ట్రపతి కోవింద్ ఇచ్చినటువంటి ఆ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల్లో చాలా ముఖ్యమైనటువంటి సిఫార్సులు కూడా చాలా ఉన్నాయి. ఆ యొక్క కమిటీలో ఉన్నటువంటి సిఫార్సులు కనుక మనం చూస్తే ఈ రెండు దశల్లో ఈ యొక్క జమిలీ ఎన్నికలు నిర్వహించాలనేది మొదటి సిఫార్సు. అందులో మొదటి దశలో లోక్సభ అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీలకు సంబంధించి అవి మొత్తంగా కూడా ఒకేసారి నిర్వహించాలి. మొదటిసారి లోక్సభ అసెంబ్లీలకి మొదటి దశలో ఎన్నికలు నిర్వహించాలి ఈ జమిలీ ఎన్నికలు. ఆ తర్వాత రెండో దశలో 100 రోజుల్లో ఈ యొక్క స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలు పంచాయతీలకు సంబంధించినటువంటి ఈ ఎన్నికలు జరపాలి అనేది అందులో చేసినటువంటి మెయిన్ రికమెండేషన్. అంతేకాకుండా కామన్ ఓటర్ జాబితా ఒకటి ఏర్పాటు చేయాలి అందరికీ. అంటే ఇక దేశవ్యాప్తంగా పార్లమెంట్ నుంచి కింద వరకు కూడా ఒకే ఓటర్ జాబితా ఉండేలాగా ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్కటి కాకుండా అంతా ఒకే కామన్గా ఈ యొక్క కామన్ ఓటర్ జాబితా ఉండాలి. తర్వాత ఒకే ఐడి కూడా ఓటర్ ఐడి కూడా ఒక్కో దానికి ఒక్కో ఐడి కాకుండా ఒక ఓటర్ ఐడి కూడా ఒకే విధంగా ఉండాలి. తర్వాత రాజ్యాంగ సవరణలు కూడా కొన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జమిలీ ఎన్నికల అమలు కోసం రాజ్యాంగ చట్ట సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ఆర్టికల్ 83, 85, 172, 174, 356 వీటన్నిటిలో కూడా మార్పులు అవసరం. కాబట్టి ఇది ఆ రాజ్యాంగ సవరణలకి చేయాలి. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికల్లో 2029 నాటికి కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ కాల పరిమితి తీరిపోతుంది. మరికొన్ని అసెంబ్లీలకు ఇంకా 2-3 సంవత్సరాల పాటు కాల పరిమితి ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని రద్దు చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కోవిడ్ కమిటీలో చాలా ప్రముఖులే ఆ కమిటీలో స్థానం పొందారు. అమిత్ షా, గోపాల్ సుబ్రహ్మణ్యం, ప్రముఖ న్యాయవాది గోపాల్ సుబ్రహ్మణ్యం, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఉన్నటువంటి హరివంశ్, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, న్యాయ నిపుణులు సందీప్ పటేల్, అదేవిధంగా మరికొంతమంది న్యాయ నిపుణులు కూడా ఇందులో
ఆ కమిటీలో చోటు చేసుకున్నారు. మొత్తం 65 సమావేశాలు నిర్వహించి మొత్తం 32 రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, ఎన్నికల సంఘం ప్రతినిధులు, అదేవిధంగా పౌర సమాజం నుంచి కూడా అనేక మంది దగ్గర నుంచి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని ఈ నివేదికను ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తానికైతే రాబోయే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి దాన్ని జేపీసీకి పంపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా మోదీ అయితే జమిలీ ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నట్లుగా మనకు